వాళ్ళకి లాభం జరుగుతుంది, దానివల్ల వెంచర్ చేద్దాం అనుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం జరుగుతుంది, దానివల్ల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. హైడ్రాను పాజిటివ్గా వాడుకోవాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రనైట్ పరిశ్రమ చూసుకున్నట్టయితే చాలా సంక్షోభంలో ఉన్నది. వారికి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ట్యాక్స్ పెంచితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా డబుల్ చేసిండ్రు. సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాకపోతే గ్రనైట్ పరిశ్రమల వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఒకటి, మీకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ తవ్వుతున్నారు. మీరు భూమి సర్ఫేస్ వరకే తవ్వాలి, కానీ 10 అడుగుల లోతుకు తవ్వుతున్నారు. దాంతో వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. 2, మీరు అన్ని డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఎందుకు మీరు లోకల్ ఖమ్మం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు? ఎందుకు బయట నుంచి లేబర్ని తెచ్చుకుంటారు? మీరు ఏదైనా ట్రైనింగ్ ఇప్పియండి. మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ట్రైనింగ్ ఇప్పియండి. మేనేజ్మెంట్లోనో ఆఫీసర్లు గానో మేనేజర్లు గానో అందరినీ బయట వాళ్ళ నుంచి తెచ్చుకుంటే ఈ భూమిలోకి వచ్చేటటువంటి సిరి సంపద మీరు దోసుకొని పొల్యూషన్ ఖమ్మం జిల్లా ప్రజలకు వదిలేసి ఉద్యోగాలు పక్క రాష్ట్రాలలోకి ఇవ్వడం అన్నది చాలా అన్యాయం. గ్రనైట్ వాళ్ళ మీద నాకు సానుభూతి ఉన్నది, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. కాకపోతే అట్ ద సేమ్ టైం మీరు కూడా ప్రజల పక్షాన నిలబడితే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి ప్రత్యేకించి ఖమ్మంలో పత్తి రైతుల గోస మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది ఖమ్మం ఒకటే కాదు, వరంగల్ అయినా అంతే ఉంది, ఆదిలాబాద్ అయినా అంతే ఉంది, మహబూబ్ నగర్ అయినా అంతే ఉంది. కానీ ఖమ్మం ప్రత్యేకించి మొంతా తుఫానుకు తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. కాబట్టి పత్తిలో తేమ శాతం 20% ఉండేటట్టుగా సీసీఐతో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ జిల్లానే కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా సీసీఐతో మాట్లాడాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ బీహార్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడన్నా పత్తి రైతుల గోస పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక నిరుద్యోగుల విషయం అయితే చెప్పనలవి కాదు, భయంకరమైన పరిస్థితి ఉన్నది. మాకంటూ ఒక జాబ్ క్యాలెండర్ వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉద్యోగం అన్నా గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పి మభ్య పెడుతున్నారు. కానీ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, జేఎల్స్ ఉంటాయి, డిఎల్స్ ఉంటాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి. అవేవి కూడా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అన్నిటికన్నా ముందు మీరు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులతోనన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను మొదటి నుండి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం. మావోయిజం కానీ నక్సలిజం కానీ అది శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక సమస్య. దాన్ని అదే కోణంలోంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడు